ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా, ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ, 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు, నేను చర్చకు రారా అయ్యా నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను, మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు. పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు, నేను కాదు. సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ. నీ బాధల్లో ఏంటంటే హామీలు అమలు చేయలేవు, నీ వల్ల కాదు, చర్చించే దమ్ము లేదు. ఒక్కరు ఎక్కడన్నా ఒక ఆడబిడ్డతో మాట్లాడు, నాతో కాదు పర్లేదు, 2500 రూపాయలు వస్తుందా, 4000 పెన్షన్ వస్తుందా, తులం బంగారం వస్తుందా? నువ్వే కదా డైలాగ్ కొడుతీవి. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నేను లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అని చెప్తీవి కదా, ఎక్కడన్నా ఒక్కరికి వచ్చిందా? అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పనికిమాలిన వితండవాదాలు పట్టించుకోబాకండి. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి. గాసిప్స్ ద్వారా, చిట్చాట్ల ద్వారా, తంబునేల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం, నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి, నిగ్గదీయాలి. 420 హామీలు ఏమైనాయని చెప్పి తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారంటీలు? 1, ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ, AI సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారంటీ. 3వది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు, ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఇది తప్ప నువ్వు ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా.